అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక్కటే స్టేట్మెంట్ చాలామందిని అసలు కాంగ్రెస్లోనే ఒక పెద్ద గందరగోళం లేపింది. జనాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన ఉత్తగా ఏం మాట్లాడలేదు, దాని వెనుక ఏదో మతలబు ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసు కదా, ఖమ్మం సభలో బీఆర్ఎస్ను బొందబెట్టాలి, బీఆర్ఎస్ను 1000 మీటర్ల లోపల బొందబెట్టాలి, అది కూడా తర్వాత టీడీపీని లేపిండు. టీడీపీ లేకుండా చేసిండు కాబట్టి బొందబెట్టాలి బీఆర్ఎస్ను. టీడీపీ వాళ్ళు ఇంకా ఉన్నారు తెలంగాణలో, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అనుచరులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారు. ఇది స్టేట్మెంట్. ఆయన ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ దాన్ని బట్టి అర్థమైందంటే టీడీపీని బతికించాలి, బీఆర్ఎస్ను లేకుండా చేయాలి. సరే, ఆయన అనుకుంటే అవుతుందా? ఆయన ఏమైనా దేవుడా? ఆయన చెప్పిన అయినయా? ఇవన్నీ తర్వాత క్వశ్చన్స్. కానీ ఆయన ఉద్దేశం ఏంది, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది అనేది బయటకు వచ్చింది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లే చాలా పరిశాలు ఉన్నారు. అది కాంగ్రెస్ వేదిక, అంతా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు అక్కడ మాట్లాడిన మాటలు నిజానికి ఆయన ఒకప్పుడు టీడీపీయే, కానీ పార్టీలు మారిండు, పార్టీలో పీసీ చీఫ్ అయిండు, అదే పార్టీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత కూడా ఇంకా ఆయన టీడీపీని బతికిద్దాం అని చేసిన ప్రయత్నాలు, ఆయన మాట్లాడిన మాటలు అసలు ఏంది రేవంత్ రెడ్డి? వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా ఇదంతా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈ ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడా? ఇవన్నీ ఒక పెద్ద చర్చ. ఇప్పుడు తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు అస్సలు జీర్ణించుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు కూడా, ఈవెన్ కార్యకర్త కాడి నుంచి మంత్రుల వరకు ఎవరైనా కావచ్చు, ఉద్యమకారులకు ఎవరికి నచ్చలేదు ఆయన మాట్లాడిన మాటలు. అన్ని విషయాలు మాట్లాడదాం. దీని తర్వాత మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే విశ్లేషణ వినండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాజకీయాలు తెలంగాణలో చాలా చాలా మారుతున్నాయి. ఆ రాజకీయాలను అర్థం చేయించడమే మా ఉద్దేశం. మేము చెప్పేది చెప్తాం, డిసిజన్ మీరు తీసుకోండి. మీకు వాస్తవాలు చెప్తాం, మీకు అర్థమవుతట్లు. ఇది ప్రతి ఆదిలాబాద్లో ఉన్న చివరన ఉన్న విలేజ్ కూడా చేరాలి. మన రాజకీయాలు ఏమవుతున్నాయి, మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, అసలు తెలంగాణ ఎటుపోతుంది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఏళ్ళు పనిచేసిన ఒక ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసరు ఒక కీలకమైన ట్వీట్ చేసిండు రేవంత్ రెడ్డి కామెంట్స్ విన్న తర్వాత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విల్ క్విట్ కాంగ్రెస్ అండ్ జైన్ టీడీపీ సూనర్ దెన్ లేటర్ ఇఫ్ హీ ఈజ్ రిమూవ్డ్ యాజ్ సీఎం. వీళ్ళెంత తొందరగా ఆయన పోయి టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు దింపితే అప్పుడు పోయి టీడీపీలో జాయిన్ అయిపోతాడు. ఈజ్ ట్రయింగ్ టు రివైవ్ తెలుగుదేశం పార్టీ ఇన్ తెలంగాణ బై వీకింగ్ కాంగ్రెస్ ఫ్రమ్ విత్ ఇన్ బై యూజింగ్ టీడీపీ అఫిలియేటెడ్ మీడియా అవుట్లెట్స్. అంటే ఈ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను ఉపయోగించుకొని కాంగ్రెస్ మొత్తం చంపేసి తెలంగాణలో టీడీపీని బతికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ట్వీట్ చేసిండు. హోప్ కాంగ్రెస్ వేకప్ అప్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీరు ఎంత తొందరగా కోలుకుంటే మీకు అంత మంచిది అని ఆయన ట్వీట్ చేసిండు. అది ఎంత భయంకరమైన ట్వీట్ తెలుసా? రేవంత్ రెడ్డి కామెంట్ జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణలో కాంగ్రెస్లో చాలా మందిలో జరుగుతున్న చర్చ ఇది. రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత నిజంగానే ఏంది ఇదంతా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి కోసం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ హైవే రోడ్లు మరమ్మతులు చేసిండ్రు, అంబులెన్సులు పెట్టిండ్రు, పోయితలకు గులాబీలు ఇచ్చిండ్రు. చంద్రబాబు సూచనల మేరకే ఆంధ్ర సెక్టర్లకు మేలు జరిగేలా జిల్లాల పునర్విభజన కూడా చేస్తున్నాడనే చర్చ నడుస్తుంది. ఆంధ్ర సెక్టర్లో మేలు జరిగేలా జోనల్ వ్యవస్థల మార్పులు, జోనల్ మొత్తం మారుస్తూ ఉన్నాడు, అవన్నీ వాళ్ళకి మేలు జరగనికని అంటున్నారు. తెలంగాణ మొత్తం కించపరిచే విధంగా మీడియా కథనాలు ఎట్లా వస్తూనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఆంధ్రాలో టీడీపీకి సపోర్ట్గా ఉన్న మీడియా మొత్తం, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉన్న మీడియా మొత్తం రేవంత్ రెడ్డికి సపోర్టర్గా నిలుస్తుండడం, రేవంత్ రెడ్డి మాత్రమే మంచోడు, మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ ఏదో జరుగుతుంది. ఈయన మొత్తం చంద్రముఖిలా మారిన గంగ రేవంత్ రెడ్డి ఇక మొత్తం మొన్నటిదాకా దాచిపెట్టుకున్నాడు, కానీ ఇప్పుడు మొత్తం బ్లోఅవుట్ అవుతున్నాడు. ఆయన ముందు ఫ్యూచర్ను ఇప్పుడు చూపిస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలే అనేది మాత్రం క్లియర్గా కనపడుతుంది. నిజానికి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అంటే ముఖ్యమంత్రి కన్నా ముందు ఉన్నప్పుడు కొంత టీడీపీ బెల్ట్ని మెయింటైన్ చేసిండు.
చంద్రబాబు నాయుడుతో చాలా దగ్గర సంబంధాలు మెయింటైన్ చేసిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నీడ పడితే నా మీద నెగిటివ్ వస్తుందేమో, జనాలంతా నన్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటారేమో అని కొంత రివర్స్ అయ్యాడు. ఎవరైనా చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ముడి మీద అంతా అన్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుని అని చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఎట్లా చెప్పుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ టీడీపీని బతికిద్దామని ఆయన మాట్లాడిన మాటలే. ఇది అసలు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలైనా, ఎందుకంటే టీడీపీ బీజేపీ కూటమిలో ఉంది, ఏపీలో కూడా. వాళ్ళు ఇండివిజువల్గా లేరు, వాళ్ళు బీజేపీ కూటమిలో ఉన్నారు ఏపీలో. అవసరమైతే రేపు ఇక్కడ వాళ్ళు మళ్ళీ కూటమిగానే రావచ్చు. కానీ ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి టీడీపీని పొగుడుతూ వస్తున్నాడు. జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడుతో కమిట్ అయ్యే మాట్లాడుకునే, మీరు అభ్యర్థన పెట్టకండి, మీ ఓట్లు చీలిపోతే మాకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది, బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది, కాబట్టి ఓట్లు చీలిపోవద్దు, కాబట్టి మీరు పోటీ చేయకండి అంటే 2023 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు. తెలంగాణలో పోటీ చేయకుండా ఆయన చాలాసార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి, టీడీపీ ఓట్లు 9%, 10% ఓట్లు మాకు పడ్డాయి కాబట్టి అధికారంలోకి వచ్చినాం, లేకపోతే మేము అధికారం రాకుంటామే అని. ఇద్దరి మధ్య బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య ఓట్ పర్సెంటేజ్ కూడా 1.86% మాత్రమే తేడా వచ్చింది. కానీ 10% టీడీపీ ఓట్లు మాకు పడ్డాయి అన్నాడు. కానీ దీన్ని కొద్దిగా డీప్గా ఆలోచిస్తే ఏం తెలుసా, టీడీపీ కనుక తెలంగాణలో ఉండింటే కాంగ్రెస్ చచ్చిపోతుండే ఇప్పటికైనా సరే. టీడీపీ కనుక వస్తే చచ్చిపోయేది కాంగ్రెసే, బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, వాళ్ళకు వాళ్ళ సత్తా వాళ్ళకు ఉంది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ మీద ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ అభిప్రాయం మీద, కేసీఆర్ మీద ఒక అభిమానం ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన మనుషులు అందరూ ఒక సంబంధం ఉంది తెలంగాణ ప్రజలకు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కేసీఆర్ ఎమోషన్, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఈజ్ ఎమోషన్. తిట్టేవాడు కూడా, కేసీఆర్ను తిట్టేవాళ్ళు కూడా ఓ సందర్భంలో కేసీఆర్ ఉద్యమం చేసినట్టారు. మళ్ళీ కేసీఆర్ని తెలంగాణ ఉద్యమానికి తీయలేము అంటారు, అదే ఎమోషన్. అట్లా చెప్పడానికి వేరే వ్యక్తులకు లేదు తెలంగాణలో. ఇంకా మిగతా వ్యక్తులు రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా ఆయన ఎమోషన్ కాలేకపోతున్నారు. అట్లా ఎమోషన్ ఉన్న వ్యక్తులు ఎవరు లేరు, అదే కేసీఆర్. అయితే ఇప్పుడు అసలు ఇక కాంగ్రెసే లేనప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేకుండే. ఒకవేళ తెలంగాణలో టీడీపీ ఉన్నా, తెలంగాణ రాకపోయినా రేవంత్ రెడ్డిని అయితే ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కాదు. ఎక్కడనో ఏ మంత్రి దగ్గరనో పని చేసుకుంటూ ఉంటుండే, లేకపోతే అయితే గీతే మంత్రి అవుతుండేనేమో, లేకపోతే ఏమవుతుండేనో. కానీ ముఖ్యమంత్రి అయితే 100% అయ్యేవాడు కాదు. తెలంగాణ వచ్చింది కాబట్టే తెలంగాణకు ముఖ్యమంత్రి కాగలిగాడు. టీడీపీ తెలంగాణ వ్యతిరేకించింది అనేది వెరీ క్లియర్. దానిలో ఇక వేరే ప్రూఫ్స్ అవసరం లేదు. అంతెందుకు, నాగం జనార్దన్ రెడ్డి టీడీపీ నుంచి, టీడీపీ సమైక్యాంధ్ర పార్టీ, వీళ్ళు తెలంగాణ వ్యతిరేకిస్తున్నారని బయటకు వచ్చారు. దానిలోకి వెళ్ళి తెలంగాణ వచ్చినాక రాలే బయటికి. వీళ్ళంతా తెలంగాణ రాకముందే టీడీపీ నుంచి చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, లేకపోతే తెలంగాణ వాదం వినిపించే వాళ్ళంతా బయటకు వచ్చేసిండ్రు. ఎందుకు? ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేకిస్తుంది, తెలంగాణ రాకుండా కుట్రలు చేస్తున్నారని. ఈయన మాత్రం అదే పార్టీలో ఉన్నాడు. ఉన్నాడు, ఉత్తగా ఉండలే. నాగజనార్దన్ రెడ్డి బయటకు వస్తే నాగజనార్దన్ మీద ఉల్టా పల్టా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి దయాకరావు మాట్లాడితే ఎర్రబెల్లి దయాకరావు మీద ఉల్టా పల్టా మాట్లాడాడు. ఇట్లా చాలామంది ఆ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన చాలామంది మీద రేవంత్ రెడ్డి ఒంటికాలతో లేచిండు. ఎందుకు? వాళ్ళంతా టీడీపీ నుంచి బయటికి పోతున్నారు, వాళ్ళంతా తెలంగాణ వాదులు, టీడీపీలో ఉన్నవాళ్ళు సమైక్యవాదులు. దట్ ఈస్ ద పాయింట్. రేవంత్ రెడ్డి ఏ వాది అర్థమైందా? ఆయన ఒకవేళ తెలంగాణ వాది అయితే ఆయన కూడా బయటకు వచ్చేస్తుండే టీడీపీ నుంచి. అందరూ వచ్చేసినారు కదా వీళ్ళంతా. కానీ ఆయన ఎందుకు రాలేదంటే దానికోసమే రాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.